వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోదావరికని పట్టణంలో ఘనంగా RSS పథ సంచలన కార్యక్రమం. అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి. అదనపు కలెక్టర్ డి వేణు ఆదేశాలు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేరవేసేలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన సాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా సత్యనారాయణ రెడ్డి వెల్లడి. పోలీస్ ఫ్లాగ్ డే 2025 సందర్భంగా విద్యార్థులకు ఆన్లైన్ వ్యాసరచన పోటీలు. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వెల్లడి. సరస్వతి నిలయంగా మంతని అభివృద్ధి. రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు వెల్లడి. గోదావరికని పట్టణంలో ఆదివారం సాయంత్రం RSS పథ సంచలన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు పథ సంచలన కార్యక్రమంలో భాగంగా సమారోప్ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు కరీంనగర్ విభాగ్ సద్భావన ప్రముఖ్ కొండేటి బాలరాజు, విభాగ్ సహ కార్యవాహ కొంపల్లి రాజన్న అందరికీ మార్గదర్శనం చేశారు. హిందూ సమాజం ఐక్యత కోసం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తీసుకున్న వ్యక్తి నిర్మాణంలో భాగంగా దేశ నిర్మాణం భారతదేశ పూర్వ వైభవ స్థితికి రావాలని, హిందూ సమాజం జాగ్రత్త పరచడం కోసం వ్యక్తి నిర్మాణం కోసం రోజువారీ శాఖ ఒక గంట శాఖలో ఉండడం జరుగుతుందన్నారు. సమాజంలో మార్పు తీసుకురావడం కోసం పంచ పరివర్తన పేరుతో అనగా పర్యావరణం, కుటుంబ ప్రబోధం తీసుకుని సమాజంలో అఖండత వైపు పరిపూర్ణ హిందూ సంఘటితం కోసం RSS కృషి చేస్తుందని తెలిపారు. 1925లో ప్రారంభమైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 2025 విజయదశమికి 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటుందని, రాబోయే కార్యక్రమాలు కూడా 2025 నుండి 2026 వరకు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర కార్యవాహ పైడిపల్లి రామ్మూర్తి, సహ కార్యవాహ మంతెన శ్రీనివాస్, వ్యవస్థ ప్రముఖ్ మధుకర్, మహేష్, నగర కార్యకారిణి పాల్గొన్నారు. అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డి వేణు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా అదనపు కలెక్టర్ డి వేణు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ బనావత్ వనజతో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్లో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. పాలకుర్తి మండలం కన్నాల గ్రామానికి చెందిన రాజేశ్వరి తమకు భూమి లేదని, ఇంటి స్థలం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా తహసీల్దార్కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు. రామగిరి మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన బీలావణ్యకు తనకు కల్వచర్ల గ్రామంలో ఇంద్రమ్మ ఇల్లు మంజూరైందని, తనకు భూమి రత్నాపూర్ గ్రామంలో ఉందని, అక్కడ ఇంద్రమ్మ ఇండ్లు నిర్మించుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పీడీ హౌసింగ్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేరవేసేలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన సాగిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా సత్యనారాయణ రెడ్డి తెలిపారు. ఈ మేరకు గంటా సత్యనారాయణ రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను 9.5 సంవత్సరాల BRS పాలనలో అప్పుల రాష్ట్రంగా మార్చారని, రేవంత్ రెడ్డి పాలన పగ్గాలు తీసుకున్న తర్వాత అన్నింటినీ చక్కదిద్దుతూ రాష్ట్రాన్ని సంక్షేమంలో అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతున్నారని తెలిపారు. రాజు ఆరోగ్యశ్రీ, సన్నబియ్యం, రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 200 యూనిట్ల ఉచిత కరెంటు లాంటి పథకాలను అమలు చేస్తున్నారని, రానున్న 2 నెలల కాలంలో 2వ సంవత్సరం పరిపాలన పూర్తి అవుతుందన్న సందర్భంగా డిసెంబర్ 9 సోనియా గాంధీ పుట్టినరోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరిన్ని పథకాలను ప్రజలకు అందించే కార్యాచరణ చేపడుతున్నారని తెలిపారు. లేనిపోని అబద్ధాలను చెబుతూ ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో బలహీనం చేయాలని చూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వాటిని తిప్పికొడుతూ ప్రజాప్రభుత్వంలో ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా చూడాలని గంటా సత్యనారాయణ రెడ్డి కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పడ్డదో, ప్రజాపాలన ఏర్పడ్డ అప్పటి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేకమైనటువంటి 6 గ్యారంటీల సంక్షేమ పథకాలు 6 గ్యారంటీలు ఇస్తూ అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ మరి ప్రతి ప్రాంతంలో ప్రతి వ్యక్తికి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు పోవాలనేదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కి 2 సంవత్సరాలు పూర్తవుతుందా? ఇప్పుడు 2 సంవత్సరాలు కాబోతుంది. అతి 2 నెలల్లో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంటింటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటువంటి ప్రజలకు ఏమేమి సంక్షేమ పథకాలు చేస్తున్నాయో ప్రతి ఇంటికి కూడా చేరేటువంటి కార్యక్రమం
మరి అటు కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ ఇటు క్యాబినెట్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇప్పటికే ఆరోగ్యశ్రీ ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం, తర్వాత పింఛన్లు ప్రతి నెల ఇస్తున్నాం, ఉద్యోగాలు చేసేటోళ్లకు ప్రతి 1వ తారీఖు నాడు జీతాలు బయట చేస్తున్నాం, ఇందిరమ్మ ఇల్లు ప్రతి కాన్ఫరెన్స్కి ఇచ్చేటువంటి కార్యక్రమం పెట్టుకున్నాం. అలాంటి తర్వాత బస్సు కూడా మహిళలకు ఉచితంగా ఇస్తున్నాము. 2 సంవత్సరాలు ఇంకొక 2 నెలలైతే డిసెంబర్ 9వ తారీఖు సోనియా గాంధీ పుట్టినరోజు వరకు 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ భారతదేశంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రభుత్వం అంటే ఒక మోడల్గా తయారు చేసే అటువంటి కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం. అంతేకాకుండా కూడా మరి న్యూ సిటీ ఏర్పాటు చేయడము, మెట్రో అడిషనల్గా డెవలప్ చేయడము, మూసీ నది కార్యక్రమాలు చేపట్టడం, త్రిపులారు రింగ్ రోడ్ త్రిపులారు కార్యక్రమాలు చేపట్టడం, ఇట్లాంటి అనేకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే ప్రతిపక్షాలకు మరి వాళ్లకు ఎక్కడ మరి బుద్ధి లేదో తెలియదు కానీ అలాంటి ధృవప్రచారాలు చేసే కార్యక్రమం పెట్టుకున్నారు. డిసెంబర్ 9వ తారీఖు సోనియా గాంధీ పుట్టిన నాటికి ప్రతి ఇంటికి కూడా రేవంత్ రెడ్డి చేసే అసలు పథకాలను తీసుకుపోయే అసలు కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. అశోక్ హాస్పిటల్ గోదావరిఖని. డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ బిఎన్బి జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరిఖని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరిఖని. సెల్ నంబర్ 7680917248. వార్తలకు తిరిగి స్వాగతం. పోలీస్ అమరవీరుల ప్రాణ త్యాగాల స్మరణలో భాగంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం, పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన ధైర్యవంతులైన పోలీసు సిబ్బందిని స్మరించుకుంటూ తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆన్లైన్ వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరుగుతుందని రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ఈ పోటీలు 3 భాషల్లో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో 6వ తరగతి నుండి పీజీ వరకు ఉన్న విద్యార్థులు పాల్గొనవచ్చని అన్నారు. విద్యార్థులు తమ వ్యాసాలను అక్టోబర్ 28వ తేదీలోగా సమర్పించాలని, ఉత్తమ ప్రతిభ కనబరిచిన 3 విద్యార్థులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా రామగుండం పోలీస్ కమిషనరేట్ స్థాయిలో 1వ, 2వ, 3వ స్థానాల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేయబడతాయన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబర్చి బహుమతులు పొందాలని సిపి సూచించారు. సరస్వతి నిలయంగా మంతని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు. సోమవారం రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు మంతని క్యాంపు కార్యాలయంలో రామగిరి, కమాన్పూర్, మంతని, ముత్తారం మండలాలకు సంబంధించిన 87 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు, 38 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తొలి వారంలోనే ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరిగిందన్నారు. వేతనాలు చెల్లించడంలో ప్రభుత్వ ఉద్యోగులను అప్పటి ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసిందని, ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత సకాలంలో వేతనాలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుండి అందించే చెక్కులు, కళ్యాణ లక్ష్మి వంటి సంక్షేమ పథకాలు అమలు ఎక్కడా ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామన్నారు. ఆరోగ్యశ్రీ వర్తించని పేద ప్రజలను ఆదుకునేందుకు సీఎం సహాయ నిధి నుంచి రికార్డు స్థాయిలో నిధులు మంజూరు చేస్తున్నారన్నారు. పరిశ్రమల్లో అవసరమైన నైపుణ్యాలను యువతకు అందించే దిశగా ఐటీఐ కేంద్రాలను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా అప్గ్రేడ్ చేయడం జరిగిందన్నారు. ఏటీసీ కోర్సులను పూర్తి చేసిన విద్యార్థులకు మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఇటీవలే కాటారంలో 35 కోట్ల రూపాయలతో ఏటీసీ ప్రారంభించామని మంత్రి తెలిపారు. 45 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మంతని పట్టణంలో నూతనంగా ఏటీసీ కేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. సరస్వతి నిలయంగా మంతని నియోజకవర్గం తీర్చిదిద్దుతున్నామని అన్నారు. రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఇక్కడ ఏటీసీ కేంద్రం ఏర్పాటు కాబోతుందని, దీనికి సహకరించిన ముఖ్యమంత్రికి మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తమ హయాంలో ఇంజనీరింగ్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల, ఐటీఐ సెంటర్, రైతు పరిశోధన కేంద్రం
ఏర్పాటు చేస్తామన్నారు. యువతకు మార్గదర్శకం చేసేందుకు ఏటీసీ సెంటర్లు ఏర్పాటు కాబోతున్నాయన్నారు. మంతని ప్రజలకు ఉపయోగపడే విధంగా పట్టణంలో వివిధ కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి 10 కోట్ల రూపాయలు మంజూరు చేశామని తెలిపారు. పట్టణంలో నిర్మించే కమ్యూనిటీ హాల్స్ మంతని ప్రజలు ఎవరైనా ఉపయోగించుకోవచ్చన్నారు. మధుర పోచమ్మ ఆలయ అభివృద్ధికి 25 లక్షలు, వినాయక మండపం 10 లక్షలు, మహాలక్ష్మి దేవి ఆలయానికి 10 లక్షలు, చిన్నప్ప పెద్దప్ప ఆలయానికి 10 లక్షలు, మహిళా భవనానికి 50 లక్షలు కేటాయించామన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు రీక్రియేషన్ అయ్యేందుకు 50 లక్షలు మంజూరు చేశామన్నారు. కమిటీ హాల్స్ నిర్మాణానికి అవసరమైన భూమి ఎంపిక చేసి త్వరగా టెండర్లు పిలవాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఏటీసీ కేంద్రంలో చదివే విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి నెల 2,000 రూపాయలను స్కాలర్షిప్ అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారని మంత్రి తెలిపారు. రాష్ట్రానికి సంబంధించి ప్రజానికానికి సంబంధించి ఎప్పుడు లేని విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎవరికైతే ఆరోగ్యశ్రీ వర్తింప కావటం లేదు, ఎవరికైతే ఆ ఆపత్ సమయంలో ఆ ఆసుపత్రిలో వెంటనే చికిత్సలు చేయాలని చికిత్స చేసుకుంటున్న పేదవాళ్ళందరికీ కూడా మనం ఆదుకోవాలని ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మనం వారికి వీలున్నంత వరకు నిధులను సమకూర్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ ప్రయత్న భాగంలోనే ఈరోజు రాష్ట్ర ప్రజానికానికి సంబంధించి మరి ఇప్పటి వరకు ఉన్న 5 నుంచి 6 నెలల కాలయంలో, ఎందుకంటే అంత పెద్ద ఎత్తున దరఖాస్తులు ఉంటున్నాయి కనుక ఆ దరఖాస్తులు వచ్చిన వెంటనే దానికి పరిశీలన చేయడానికి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు వివిధ ఆసుపత్రులతో మాట్లాడి ఆ బిల్లులు కరెక్ట్ ఉన్నాయా లేవా అని తెలుసుకోవడానికి దానికో 2-3 నెలల సమయం పడతా ఉన్న సందర్భాన్ని ఈరోజు మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా కళ్యాణ లక్ష్మికి సంబంధించి కూడా అందరికీ కూడా కళ్యాణ లక్ష్మికి సంబంధించి మరి మీకు అందరికీ కూడా 1,00,000 రూపాయల చొప్పున అందించే కార్యక్రమంతో పాటు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని ఒక ప్రయత్నం భాగంలో అనేక సందర్భాల్లో మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చేసిన మా యువత కూడా, ఎందుకంటే 10th పాస్ అయి ఇంటర్మీడియట్ పాస్ అయి ఈరోజు పరిశ్రమలకు సంబంధించి మరి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఒక ప్రధానమైన ఇన్స్టిట్యూట్లు ఒకటి ఐటీఐలు, పాలిటెక్నిక్లు. ఆ ఐటీఐలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి వాటన్నిటిని కూడా ఏటీసీ అంటే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ గా ఏర్పాటు చేసింది. ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అంటే దీంట్లో మరి ప్రవేశం పొంది దీంట్లో చదువుకునే సంవత్సరం పూర్తి స్థాయిలో చదువుకున్న విద్యార్థికి పరిశ్రమలకు అవసరం వచ్చే విధంగా అక్కడ మరి నూతన సాంకేతిక పరంగా ఉన్న మిషన్లను ఏర్పాటు చేసి మొన్ననే కాటారంలో ఒక ఏటీసీని ఏర్పాటు చేశాం దాదాపు 35 కోట్ల రూపాయలతో. నేను ముఖ్యమంత్రి గారిని కోరిన ఆ ప్రాంతానికి సంబంధించిన యువత మీ అందరి ఆశీస్సులతో నేను ఈరోజు ఎమ్మెల్యేగా అయినా మంత్రిగా అయినా ఈ ప్రాంతానికి సంబంధించిన యువతకు సంబంధించి మాకొక ఏటీసీని ఇవ్వాలని మేము కూడా ప్రతిపాదించడం, ముఖ్యమంత్రి గారు దానికి అంగీకరించి ఈరోజు 45 కోట్ల రూపాయలతో ఇక్కడ మంతని కేంద్రంలో ఒక ఏటీసీని ఏర్పాటు చేసుకుంటాను. నేను ముందే చెప్పిన ఇది సరస్వతి నిలయంగా తేల్చే కార్యక్రమం చేస్తామని. వెనుకకు పోయే ప్రసక్తే లేదు. మూర్ఖులు ఏ విధంగా ఏం మాట్లాడినా పడుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు మనం చేయాల్సిన పని ఇట్లాంటి పేద పిల్లలకు సంబంధించి 10th ఇంటర్మీడియట్ చదువుతున్న వారికి 1 ఇయర్ పూర్వకంగా ఐటీఐ ఏటీసీ సెంటర్లో శిక్షణ ఇచ్చి ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో వారికి అందరికీ శిక్షణ పొందిన వారందరికీ కూడా డిమాండ్ ఉన్నది. వాటిని ఇంజనీర్ల కంటే ఎక్కువ డిమాండ్ ఉంది. ఐటీఐ చేసిన వారికి, పాలిటెక్నిక్ చేసిన వారికి. మరి ఇక్కడ కూడా అందరినీ కూడా అతి త్వరలో ఈ వచ్చే విద్యాభ్యాసం నుంచి ఇక్కడ ఏటీసీ ఇక్కడ కేంద్రాన్ని కాలేజీని ఏర్పాటు చేయబోతాను. దీన్ని సహకరించిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సురేష్, తహసీల్దార్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 888646 777 990-855-2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. వార్తలకు తిరిగి స్వాగతం. గోదావరికని పట్టణంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులను సోమవారం సింగరేణి కార్పొరేట్ జీఎం సివిల్ డి వెంకటేశ్వర్లు పరిశీలించారు. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సింగరేణి సహకారంతో గోదావరికని చౌరస్తాలో చేపడుతున్న షాపింగ్ కాంప్లెక్స్ పనులు, సమ్మక్క సారలమ్మ వద్ద చేపడుతున్న అభివృద్ధి పనులను, సింగరేణి స్టేడియంలో చేపట్టనున్న అభివృద్ధి పనులను కార్పొరేట్ సివిల్ జీఎం పరిశీలన చేశారు. ఈ పరిశీలనలో ఆర్జీవన్ అధికారులు నాగేశ్వరరావు, వరప్రసాద్, సింగరేణి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు దేటి బాలరాజు, దాసరి విజయ్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోదావరికని పట్టణంలో ఘనంగా ఆర్ఎస్ఎస్ పథ సంచలన్ కార్యక్రమం. అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి. అదనపు కలెక్టర్ డి వేణు ఆదేశాలు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేరవేసేలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన సాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా సత్యనారాయణ రెడ్డి వెల్లడి. పోలీస్ ఫ్లాగ్ డే 2025 సందర్భంగా విద్యార్థులకు ఆన్లైన్ వ్యాసరచన పోటీలు. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వెల్లడి. సరస్వతి నిలయంగా మంతని అభివృద్ధి. రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.